హాయ్ హలో లక్కీస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను, అది కూడా కొత్త స్టైల్లో. ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ గ్రీనీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి ఎలా చేయాలో ప్రిపరేషన్. ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే ప్లేట్లోన కర్రీ లీవ్స్ తీసుకున్నా, నెక్స్ట్ గార్లిక్ తీసుకున్నా, నెక్స్ట్ తీసుకున్నాను అల్లం, నెక్స్ట్ తీసుకున్నాను గ్రీన్ మిర్చి. ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో కొరిండర్ లీవ్స్ తీసుకున్నాను, అంటే కొత్తిమీర. ఇప్పుడు చిన్న జార్లోన ఈ గ్రీన్ మిర్చి అన్నీ తీసుకున్నా, ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేయబోద్దాం. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసేసుకున్నాను, నెక్స్ట్ గార్లిక్ వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు తీసుకుందాం కర్రీ లీవ్స్ అంతా వేసేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఇందులో వాటర్ ఏమన్నా యూజ్ చేయకుండానే పేస్ట్ చేస్తారు, బాగానే పేస్ట్ అవుతుంది. చూడండి కొత్తిమీర కూడా పెట్టాను. ఇప్పుడు ఇది రెడీ చేయబోతున్నాను పేస్ట్ కోసం అని. క్యాప్ క్లోజ్ చేసేద్దాం, ఆ తర్వాత పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆమ్లెట్ కోసం అని నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. 10 ఎగ్స్ కోసం అని రెసిపీ నేను చేయబోతున్నాను, చూడండి. ఆ తర్వాత 10 ఎగ్స్కి బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోన మనం చేసిన పేస్ట్ వేసేసారు. ఆ తర్వాత సాల్ట్ మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటారు. చూసారా, నేను సాల్ట్ వేస్తాను. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం, కొంచెం బాగా కలిపేస్తారు. ఆ తర్వాత బ్రెడ్స్కి నేను క్రాస్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకున్నాం, ప్యాన్లోన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఈ మిక్స్చర్లోనే డిప్ చేసుకొని ప్యాన్లో వేస్తారు, జస్ట్ రోస్ట్ చేస్తారు. సరేనా, కొంచెం అన్ని 4 పీసెస్ అందులో పడతాయి. ఈ 4 పీసెస్ పెట్టేసిన తర్వాత మీద కొంచెం ఆయిల్ వేస్తారు. చూడండి, నేను ఒక్కొక్క స్లైస్ పెడుతున్నాను. స్లైసెస్ బాగా రోస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అలాగా కొంచెం ఫ్లిప్ చేసి తిప్పుతారు, అంటే బోత్ సైడ్ రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన మూమెంట్లోన బ్రెడ్ మీద కొంచెం ఇది మన అట్లకర ఉంటుంది కదా, దాంతో కొంచెం ప్రెస్ చేస్తారనమాట. ప్రెస్ చేయడం వల్ల దానిలో ఉన్న ఎగ్ తొలక వెట్ థింగ్ ఉంటుంది కదా, అదంతా డ్రై అవుతుంది అనమాట. లేదంటే ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను, చూడడానికి చాలా బాగుంది విత్ టమాటా కెచప్. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.